ఈ యువకుడు తన ముందున్న జేడ్ క్రౌన్ అమూల్యమైనదని గుర్తించి ఇది మీకు ఎక్కడ దొరికింది అని ఆ మహిళను అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ వరదలు వచ్చినప్పుడు తన భర్త దీనిని దగ్గర్లోని కొండవాగులో కనుగొన్నాడని చెబుతుంది. తన భర్త అనారోగ్య చికిత్స కోసం 5 లక్షలు అవసరం కావడంతో ఇష్టం లేకపోయినా దీనిని అమ్మాల్సి వస్తోందని ఆమె వివరిస్తుంది. ఆ మాట విన్న యువకుడికి ఒక ఆలోచన వస్తుంది. ఈ వస్తువు వరద నీటిలో కొట్టుకొచ్చిందంటే ఆ వరద వచ్చిన ప్రాంతంలో మరిన్ని విలువైన వస్తువులు ఉండవచ్చు అని ఊహిస్తాడు. వెంటనే ఆమె అడిగిన దానికంటే ఎక్కువగా 5.5 లక్షలు ఇచ్చి ఆ కిరీటాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ మహిళ వెళ్లిపోయిన తర్వాత యువకుడు ఆ ప్రాంతానికి వెళ్లి వెతకగా అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో అతనికి వెండి నాణేలు ఉన్న పెట్టెలు, మరికొన్ని అమూల్యమైన పురాతన వస్తువులు మరియు చిత్రపటాలు కనిపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు అవి చాలా కాలం నాటివి కావడంతో చిత్రపటాలు పాడైపోయి ఉంటాయి. అందుకే వాటిని అతను అక్కడే వదిలేస్తాడు. అక్కడ దొరికిన వెండి నాణేలను తీసుకుని తన స్నేహితుడితో కలిసి ఒక యాంటీక్ షాప్కి వెళ్తాడు. ఇన్ని సంచుల్లో నాణేలను చూసిన షాప్ ఓనర్ ఆశ్చర్యపోతాడు. ఇవి తన తాత తన పెళ్లి కోసం దాచినవని, ఇప్పుడు కొత్త దుకాణం పెట్టడం కోసం వీటిని అమ్ముతున్నానని యువకుడు చెబుతాడు. ఒకవేళ మీరు తీసుకోకపోతే చెప్పండి, నేను వేరే షాపులో అమ్ముకుంటాను అని అనడంతో ఓనర్ వెంటనే అంగీకరించి దుకాణం తలుపులు మూయించి నాణేలను లెక్కింపజేస్తాడు. మొత్తం 20,398 వెండి నాణేలు ఉన్నాయని, వాటి విలువ ₹1 కోటి పైగా ఉంటుందని చెబుతాడు. ఓనర్ వెంటనే ఆ నాణేలను కొనుగోలు చేస్తాడు. ఆ డబ్బుతో యువకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి యాంటీక్ మార్కెట్కి వెళతాడు. కానీ అక్కడ ఒక దొంగ కన్ను అతనిపై పడుతుంది. క్షణాల్లో అతని దగ్గర ఉన్న డబ్బును ఒక అమ్మాయి దొంగిలిస్తుంది. అయితే యువకుడు తెలివిగా ఆలోచించి వెంటనే ఆ దొంగను పట్టుకుంటాడు. డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగితే ఆమె తను తీసుకోలేదని వాదిస్తూ యువకుడిపైనే నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు యువకుడు ఒక నాణేన్ని తీసి బలంగా విసరగా అది పక్కనే ఉన్న స్తంభంలోకి దూసుకుపోయి ఆ స్తంభం మొత్తం క్రాక్స్ వస్తాయి. అది చూసి ఆ దొంగ భయపడిపోతుంది. నిజానికి ఆ యువకుడికి అంత శక్తి ఉండటానికి కారణం కొన్ని రోజుల క్రితం అతను నిద్రలో తెలియకుండా 1000 ఏళ్ల నాటి స్పైడర్ స్పిరిట్ను చంపేస్తాడు. ఆ స్పిరిట్ తన ప్రాణాలను కాపాడుకోవటానికి తన శక్తిలో కొంత భాగాన్ని యువకుడికిస్తుంది. యువకుడి శక్తిని చూసి భయపడిన ఆ అమ్మాయి దొంగిలించిన డబ్బును తిరిగి ఇచ్చేస్తుంది. తన తప్పుకు పరిహారంగా ఆ అమ్మాయి అతని దగ్గరే పనికి చేరుతుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒక రాళ్ల దుకాణానికి వెళతారు. అక్కడ రాళ్ల మధ్యలో ఒక ఇంపీరియల్ గ్రీన్ జేడ్ ఉన్నట్లు గుర్తించి 5,000కు ఆ రాయిని కొంటాడు. యజమాని ఆ రాయిని కోయగా అందులో సుమారు 3 కిలోల అత్యంత విలువైన జేడ్ బయటపడుతుంది. అది చూసి అక్కడ ఉన్నవారు దానికోసం పోటీపడి వేలం పాడగా ధర 50 లక్షల నుండి 3.5 కోట్లకు చేరుతుంది. చివరకు ఒక ధనవంతుడు 6 కోట్లు ఆఫర్ చేయడంతో యువకుడు దానిని అమ్మేస్తాడు. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.